ఇక్కడ కార్యక్రమం అసలు పొద్దున 6 నుంచి మొదలు పెడుతున్నారండి. నరాలు పగిలిపోతున్నాడు తల, అసలు ఉండలేకపోతున్నాం కొట్టులో. పొద్దున మా అమ్మాయి వెళ్ళి అడిగితే మా పాప వెళ్ళి అడిగింది, గొడవ పెట్టుకున్నారు. మేము చేసేది ఏం చేసుకుంటావు చేసుకోపో అంటున్నారు. ఇక్కడ కొట్టు అది ఎక్కడ ఉండాలండి? ఆటో నగరాల్లో ఉండాలి. విజయవాడ ఆటో నగర్లో కానీ మంగళగిరి ఆటో నగర్లో కానీ ఉండాలి. అది కార్ఖాన్. ఉదయం 6 నుంచి సాయంకాలం 6 దాకా చేస్తూ ఉంటారు. అన్నీ డ్రమ్ములు డబ్బాలు అన్నీ చేస్తూ ఉంటారు. అన్నీ చేస్తారు, ఒకటే కాదు. ట్రంకి పెట్టెలు, పొయ్యిలు, బియ్యం డ్రమ్ములు, ప్రతి వస్తువు చేస్తారు. స్వీట్ కొట్లు వేసేవి, పేట్లు లాంటివి అన్నీ చేస్తారండి. ఇప్పుడు దాకా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భోజనం చేస్తున్నారు. ఇక్కడ పెట్టారు చూడండి, చూపిస్తాను. డ్రమ్ములు అని ఇప్పుడు చేశారు. అవి అన్నీ బయట పెట్టారు చూడండి. అయిపోయింది ఆ డ్రమ్ములు ఇప్పుడే బయట పెట్టారు. ఇప్పుడే బయట పెట్టారు ఇవి ఆ డ్రమ్ముల్ని. ఎంత గోల అంటే మేము ఇక్కడ కొట్టు పెట్టుకొని 1కి 3 కొట్లు 4 కొట్లు మేము చేస్తుంటే ఇక్కడ ఉండలేకపోతున్నాం. అసలు ఉండలేకపోతున్నాము. వాళ్ళు శబ్దం ఎలా ఉందంటే అసలు ఎంత దూరం వినపడుతుందంటే ఆ శబ్దము చాలా దూరం వినపడుతుంది. చెప్పాము, మేము పార్టీ వాళ్ళకి కూడా చెప్పాము. వాళ్ళు ఏమంటారంటే మీరు అందరూ సంతకాలు చేసేవ్వండి, మేము మున్సిపల్ ట్యాక్స్ ఇస్తాము అని చెప్పి అన్నారు వాళ్ళు. వీళ్ళు ఇక్కడ మసీదు కమిటీ వాళ్ళని కూడా ఎగురుతున్నా కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు అద్దెకి ఇచ్చారండి, దాన్ని 3000 ఇస్తారంట అద్దె. దానికి అద్దెకి ఇచ్చారు. అద్దె పోతున్నా అద్దెకి ఇచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల ఇన్ని ఇళ్ళు ఉన్నాయండి, ఇన్ని కాపాలు చేస్తున్నారు. మరి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, అడగట్లేదు. మేము అడుగుతుంటే మేము తప్పులో అయిపోతున్నాం. ఎందుకంటే అసలు ఆ శబ్దం ఎంత బాధకుందంటే నరాలు పగిలిపోయి ఎన్ని మందులు వేస్తున్నా పని చేయట్లేదు. మందులు కూడా పని చేయట్లేదండి. ఎన్ని మందులు వేసుకోవడం పని చేయట్లేదు మందులు. మరి ఆ డబ్బాల సౌండ్ విపరీతంగా ఉంటుంది. అప్పుడు దాకా చేశారు ఆ డ్రమ్ములు. ఇప్పటికి 4 వచ్చి అడిగెళ్ళారండి వాళ్ళని. ఇళ్ళలో పనుకున్న వాళ్ళు కూడా వేసి వచ్చారు. నాకు నిద్ర ఉండలేదు, ఇంట్లో పనుకోవాలని కాసేపు పనుకోలేకపోతానని చెప్పి ఎదరెళ్ళ వాళ్ళు అడిగారు. మరి అడిగిన వాళ్ళు తప్పులు అవుతున్నారు. వాళ్ళు సంపాదనలు చూసుకుంటున్నారు, కానీ పక్కన వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఏందని ఆలోచన లేదు. అలా చేస్తున్నారు. మరి విపరీతమైన తలనొప్పి. అసలు కొట్టులు తీలేకపోతున్నాం. కొట్టులు తీయకుండా ఉండాలంటే అద్దెలు ఎట్ట కట్టాలండి? మేము ఇప్పుడు అద్దెలు కట్టాలి. ఏ లెక్కన కట్టాలి? కొట్టులు నడిపితే కదా మేము అద్దెలు కడతాకి. కొట్టులు నడపకుండా అద్దెలు కట్టాలంటే వాళ్ళు ఒక్కరోజు కూడా ఆగట్లే అద్దెలు. మళ్ళీ అద్దెకి పోతే అద్దెకి అసలు 1 రూపాయి కూడా తగ్గట్లేదు. ఈ రకంగా అసలు ఎంత బాధపడుతున్నారంటే చుట్టుపక్కల ఎల్లవాళ్ళు ఎవరైనా సరే ఎంక్వైరీ చేసేట్టుగా ఉండాలి. ఇది మెయిన్ రోడ్, ఇది తాడేపల్లి మెయిన్ రోడ్డు. పద్దాకి ఇటు పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అందరు తిరుగుతూ ఉంటారు. మరి సచివాలయాలు తిరుగుతూ ఉంటారు, అందరు తిరుగుతూ ఉంటారు. అందరూ తెలుసు. ఇందాక సచివాలయం వచ్చింది మా కాడికి. ఓటీపీ చెప్పి మీది నమోదు చేయాలి కాబట్టి అంటే వచ్చారు ఇద్దరం. కనీసం 2 నిమిషాలు నుంచోలేపారు వాళ్ళు ఆ శబ్దానికి. ఏంటి మేడం మీరు ఆ మాట అంటే ఎట్టగా, మరి మేము ఎట్టుంటున్నాం ఏంటంటే మీరు ఏమన్నా మేము ఉండలేమమ్మా అని చెప్పి మీరు తొందరగా చెప్పండి, ఓటీపీ చెప్పండి చెప్పి అసలు ఆడ ఊడి చేసి వాళ్ళు 2 నిమిషాలు నుంచోలేపారు వాళ్ళు. మరి మేము పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నైటు 9:30 దాకా ఉండాలి. పొద్దున మరి 7ంటికి వస్తే సాయంకాలం 9 దాకా ఉంటారంట. మరి వాళ్ళు పొద్దున్న 6ంటికి మొదలు పెడుతున్నారు, సాయంకాలం 6 దాకా ఉంటారు. 6 దాకా ఉండి ఆ సరుకు అంతా మళ్ళీ 2 ఆటోలు వస్తాయి, 2 ఆటోలు కట్టి పంపుతారు. సరుకు చేసి మార్కెట్కి పంపుతూ ఉంటారు. అది ఎలా ఇక్కడ ఊళ్ళో కాదండి ఉండేది. అసలు అది ఎక్కడంటే మంగళగిరి మరి విజయవాడ ఆటో నగర్లో పెట్టుకోవాలి. అది ఆ శబ్దం అంటే అది ఎడారిలో ఉండాలి. అది ఇళ్ళల్లో కాదు, ఊళ్ళో కాదు ఉండాల్సింది. మరి ఎవరు పట్టించుకోవట్లేదు, ముందడ ఎవరు పట్టించుకోవట్లేదు. అదేమంటే మేము కమిటీ వాళ్ళని అడిగామనుకో, మీరు ఖాళీ చేసి ఇప్పుడు వెళ్ళంటున్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఖాళీ చేసి వెళ్తా కానీ మా కొట్లు తీసుకుంది. మరి మా పాప 2016 నుంచి మా పాప కొట్టు, మరి 2 కొట్లు మా పాప కింద ఉన్నాయి. మాడదాకా 3 కొట్లు, మరి 3 కొట్లు ఉన్నాయి మాడదాకా. ఇప్పుడు మరి 3 కొట్లే, మరి 3 కొట్లు అట్లా ఉంటున్నాయి. మరి మా కింద 3 కొట్లు ఉన్నప్పుడు మేము అద్దెలు కడుతున్నాం కదంటే, చిల్లపెంగులు కట్టట్లేదు. మేము అద్దెలు కడుతున్నాం. మరి ఇక్కడ వ్యాపారం చేసుకుంటేనే కదా మరి రూపాయి కట్టాలి వాళ్ళకి. వ్యాపారం చేయకపోతే మీరు రూపాయలు ఎడ తెచ్చి కట్టాలి వాళ్ళకి? మరి అద్దెకి ఆగరు,
మరి డబ్బులు ఇవ్వకపోతే తగ్గిరు అసలు. వాళ్ళు చెప్పిన రేటు మేము ఇవ్వాలి. మరి ఎట్లాగా ఆ కమిటీ వాళ్ళకి వాళ్ళు చెప్పరు, వాళ్ళే ఇచ్చారు అదికేది, అది వాళ్ళే ఇచ్చారు. మరి మున్సిపాలిటీలు కూడా పట్టించుకోవట్లా. అది రోడ్డు మున్సిపాలిటీ కాలువ ఒకడే ఉంది కానీ ఉడకలేదు, అది రోడ్డు మీద ఉంది. అది మళ్ళీ కార్ఖాన్ మళ్ళీ అద్దె 3,000 తీసుకుంటున్నారు దానికి. ఇప్పుడు మన పాత రేకులను పీకేసి కొత్త రేకులు వేసారండి. అది చూడండి, కొత్త రేకులు వేసారు. పాత అని పీకేసి కొత్త రేకులు వేసారండి. మరి కొత్త రేకులు వేసేటప్పుడైనా కమిటీ వాళ్ళు చెప్పాలి కదండి, మసీద్ కమిటీ వాళ్ళు చెప్పాలిగా, చెప్పట్లేదు. ఎంత శబ్దం ఉందా, శబ్దం దాకా నేను వీడియో చేయలేకపోయా ఆ శబ్దానికి. అందుకే మీకు డ్రమ్ములు అక్కడ రోడ్డు మీద చూపిస్తున్నాను నేను. మరి ఈ కొట్లు వరుసని ఇల్లులు కానీ కొట్లు వాళ్ళు కానీ ఎంత అసలు ఫోన్ వినపట్లేదు, ఎవరైనా క్యాకేషన్ వినపట్ల, కొట్టు కాడికి వచ్చేది అని అడుగుతున్నా వినపట్ల, అసలు తెలియట్లే ఆ శబ్దానికి, అంత శబ్దం అన్నమాట. ఇది మరి మున్సిపాలిటీ వాళ్ళని పట్టించుకోవాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని పట్టించుకోవాలి. మరి ఆ డబ్బాలు ఇక్కడ రోడ్ల మీద చేయకూడదు, ఇది ఇల్లులు కొట్లు, మరి ఏడ చేయకూడదు అయ్యా పనులు. ఏడాది ఆటో నగరం మరి మంగళగిరో విజయవాడలో వెళ్ళి చేసుకోవాలి అట్లా ఆ పని, ఆటో నగర్లో పెట్టుకోవాలి. మరి ఇక్కడ పెట్టి ఎంత బాధ పెడుతున్నారంటే ఇబ్బంది పెడుతున్నారు. చూడండి మీరు, తాడేపల్లి బోసమ్మ సెంటరు